ఇక్కడ నా చేతిలో చూసారు గదా! హ్యాండిల్‌తో ఉన్న స్క్రబ్బరు. నేనైతే ఆన్‌లైన్‌లో చూసాను. కానీ ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాననమాట. ఆ తర్వాత సూపర్ మార్కెట్‌కి వెళ్తే అక్కడ నాకు కనిపించింది. నేను ముందు రోజే ఆన్‌లైన్‌లో చూసాను. చూడగానే ఎంత బావుంది అని అనిపించింది. తీసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడే మాకు సూపర్ మార్కెట్‌లోనే దొరికేసిందనమాట. నేను వెంటనే తీసుకున్నాను. ఇలా హ్యాండిల్‌తో ఉన్న స్టీల్ స్క్రబ్బరే మనకి సేఫ్టీ అండి. మన హ్యాండ్ అయితే అప్పుడప్పుడు కట్ అయిపోతూ ఉంటాయి కదా! నార్మల్‌గా హ్యాండ్‌తో క్లీనింగ్ చేస్తూ ఉంటాము. ఈ స్టీల్ స్క్రబ్బర్ పట్టుకొని. నాకైతే ఒక్కొక్కసారి అలాగే కట్ అయిపోయేదనమాట హ్యాండ్. అలా కాకన్నా ఇలా హ్యాండిల్‌తో ఉన్నదైతే నీట్‌గా క్లీనింగ్ అయిపోతే మన హ్యాండ్ కూడా సేఫ్టీగా ఉంటది. ఇది మనము రిమూవ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇది బాగా పాడైపోయిందనుకోండి పాతదయిపోతే మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చనమాట. నేనిక్కడ ఓపెన్ చేసి అంతా పెట్టి చూపించాను మీకు. కొత్తది స్టీల్ స్క్రబ్బర్ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా బావుంది ఈ ప్రోడక్ట్. ఇంకా క్లీనింగ్ ఎలా చేసుకున్నానో కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ గిన్నె మీద బాగా మాడిపోయి ఉన్నది గదా! నేను దీని మీద ఏంటంటే సోడాను, కొంచెం నిమ్మరసము, విమ్ లిక్విడ్ వేసుకున్నాననమాట. ఒక 10 మినిట్స్ నానబెట్టేసి ఉంచేసాను. అది బాగా నానుతది గదా! అప్పుడు ఈ స్క్రబ్బర్‌తోని మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీనింగ్ అయిపోద్ది. ఇక్కడ మాది గ్యాస్ స్టవ్ అయితే గ్లాస్ అనమాట. దీని మీద అయితే నేను ఆ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయట్లేదు. ఎందుకంటే గీతలు పడిపోతూ ఉంటాయి. స్టీల్‌ది అనుకోండి గ్యాస్ స్టవ్ మొత్తం మనము క్లీన్ చేసుకోవచ్చు నీట్‌గా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం అయితే క్లీనింగ్ చేసుకున్నాను. నీట్‌గా అయితే అయిపోయింది కదా! సింక్‌లో కూడా క్లీనింగ్ చేసి చూపిస్తున్నాను. ప్రోడక్ట్ తీసుకున్నామంటే అది మీకు చూపించడమే కాదు, దానివల్ల ఎంతవరకు మనకి యూజ్ అవుతదని కూడా ఇక్కడ నేను క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాననమాట. చాలా మందికి యూజ్ అవ్వచ్చు కదా! చూసారా చాలా నీట్‌గా అయితే ఇలాగ అయిపోతుందనమాట క్లీనింగ్ చేసుకోవడం. మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్రోడక్ట్? తెలియని వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకి అమెజాన్‌లో, మీషో, ఫ్లిప్‌కార్ట్ ఇలా అన్నిట్లో అయితే మనకి ఈజీగా అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటే. చూసారా మా సింక్ అయితే చాలా నీట్‌గా అయిపోయిందనమాట. ముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను. మీకేమైనా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతదని చూపిస్తున్నాను. ఓకేనా ఉంటాను మరి బాయ్.